వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న స్వతంత్ర కాంక్ష వీడని దేశభక్తుల ఆకాంక్ష నుంచి మనకు స్వతంత్రం వచ్చింది. అండమాన్లోని సెల్యులర్ జైలుతో పాటు ఇంకొన్ని కూడా మన యోధులను హింసించాయి. భారత స్వరాజ్య సమరానికి జైళ్ళకి అవినాభావ సంబంధం ఉంది. వాటి గురించి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మన చరిత్రను మన ముందు తరాలకు అందించాలి. మన యోధులు ఎదుర్కొన్న అనేక హింసలను స్వతంత్రం కోసం వాళ్ళు పరితపించిన విధానాన్ని రేపటి భవితగా ఉన్న యువతకు అందించాలి. సో ప్లీజ్ వీలైనంత మంది ఈ వీడియోని షేర్ చేయండి. మొదటగా మండాలే జైలు గురించి మాట్లాడుకోవాలి. ఇది నేటి మయన్మార్ అంటే పాత బర్మాలో ఉంది. అటు అండమాన్కు ఇటు మండేలాకు ఉద్యమకారులను పంపించడంలో ఉద్దేశం వారిని ప్రధాన గడ్డకు దూరంగా ఉంచడమే. ఇది కూడా కేంద్ర కారాగారమే. 4833 మంది ఖైదీలను ఇక్కడ నిర్బంధించవచ్చు. మండాలే పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు బాలగంగాధర్ తిలక్. ఆయన ఇక్కడ 6 ఏళ్లు శిక్ష అనుభవించారు. భగవద్గీతకు ఆయన వ్యాఖ్యానం గీతా రహస్యం ఇక్కడే అవతరించింది. కల్కత్తా జైలు నుంచి సుభాష్ చంద్రబోస్ను ఈ జైలుకు తరలించిన తర్వాత ఆయనకు క్షయవ్యాధి సోకింది. అందుకు లోపల ఉన్న వాతావరణమే కారణం. అయినా సరే తిలక్, లాలా లజపత్ రాయ్ వంటి వారిని బంధించిన జైలులోని తనను ఉంచటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేవారు ఆయన. జనవరి 25, 1925 అర్ధరాత్రి బోస్ను ఇక్కడికి తీసుకువచ్చారు. 3 ఏళ్లు ఉంచారు. ఇక ఆ తర్వాత తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన జైల్ వైపర్ చైన్ గ్యాంగ్ జైల్. ఇది కూడా అండమాన్ నికోబార్ దీవులలోదే. దక్షిణ అండమాన్లో ఉంది. 1789లో అండమాన్ దీవులకు లెఫ్టినెంట్ ఆర్చిబాల్డ్ HMS వైపర్ అనే నౌక మీద వచ్చాడు. ఆ నౌక పేరు ఈ దీవికి పెట్టారు. నిజానికి ఆ నౌక ప్రమాదానికి గురై ఈ దీవికి చేరిందని కూడా అంటారు. ఇక్కడ 1864-67 మధ్య లెఫ్టినెంట్ బార్నెట్ నాయకత్వంలో జైలును నిర్మించారు. అంటే శిక్షా స్థావరం. దీనికే వైపర్ చైన్ గ్యాంగ్ జైలు అన్న పేరు వచ్చింది. ఇక్కడికి తీసుకువచ్చిన ఖైదీలను రాత్రివేళ గొలుసులతో కలిపి కట్టివేసేవారు. అందుకే ఆ పేరు వచ్చింది. అండమాన్ జైలుకు వచ్చిన కాఠిన్యానికి ఇదే ప్రేరణ అని ఉండాలి. ఇక్కడ స్త్రీలను కూడా శిక్ష కోసం తీసుకువచ్చారని తెలుస్తోంది. ఈ జైలుకు 2-3 రకాలుగా కీర్తి ఉంది. పూరి మహారాజ్ కిషోర్ సింగ్ దేవ్ని ఇక్కడే బంధించారు. ఆయన ఇక్కడే 1879లో చనిపోయారు. అలాగే వైస్రాయ్ లార్డ్ మొయోనో హత్య చేసిన పేషావర్ వీరుడు షేర్ అలీ అఫ్రీదిని ఫిబ్రవరి 8, 1872న సమీపంలోని చాందాం దీవిలో ఉరిదీశారు. ఇక 1906లో సెల్యులర్ జైలు ఉపయోగంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రాధాన్యం కోల్పోయింది. ఇక మూడవది ఆఘాఖాన్ భవన. ఇది పూనా అంటే నేటి పూణేలో ఉంది. సుల్తాన్ మహమ్మద్ షా మూడో ఆఘాఖాన్ దీనిని 1892లో నిర్మించాడు. దుర్భిక్షం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలు తల్లడిల్లిపోతున్న సమయంలో ఆఘాఖాన్ వారి ఉపాధి కల్పన కోసం ఈ భవనం నిర్మించారు. దీనిని బ్రిటిష్ ప్రభుత్వం స్వరాజ్య సమరయోధులకు నిర్బంధించడానికి ఉపయోగించుకుంది. ఇప్పుడు దీనిని కస్తూర్బా గాంధీకి అంకితం చేశారు. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్ట్ అయిన గాంధీజీ, కస్తూర్బా, మహదేవ దేశాయ్, సరోజినీ నాయుడు వంటి వారందరినీ ఇక్కడే నిర్బంధంలో ఉంచారు. కస్తూర్బా ఇక్కడే కన్నుమూశారు. ఈ భవనం జాతీయ ప్రాధాన్యత కలిగినదిగా 2003లో పురావస్తు సర్వే శాఖ ప్రకటించింది. ఇక తరువాతది సబర్మతి కేంద్ర కారాగారం. 1891 నుంచి 1894 మధ్య నిర్మించిన సబర్మతి కేంద్ర కారాగారం అహ్మదాబాద్లో ఉంది. 114 ఏళ్లుగా ఉపయోగంలోనే ఉంది. మార్చి 7, 1930న గాంధీజీ దండి సత్యాగ్రహం ప్రారంభించిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఈ జైల్లోనే ఉంచారు. సమీపంలోని రస్ అనే గ్రామంలో ప్రసంగిస్తుండగా అరెస్ట్ అయ్యారు. పటేల్ అరెస్టుతోనే ఆ ఉద్యమం నిలిచిపోతుందని ప్రభుత్వం భావించినా అలా జరగలేదు. ఇక నెక్స్ట్ అహ్మద్ నగర్ కోట. ఇది నిజాం షాహీ సుల్తాన్ రాజధానిగా ఉండేది. 15వ శతాబ్దంలో మాలిక్ అహ్మద్ నిజాం షాహీ నిర్మించారు. తర్వాత మరాఠాల చేతికి వెళ్లిన ఈ కోటను 1803లో ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. 7000 మంది బిల్లు తెగ గిరిజనులతో దీనికి సమీపంలోనే ప్రభుత్వం మీద తిరుగుబాటు జరిగింది. తరువాత దేశంలో ఉద్యమాలు పెరిగిపోవడంతో ఈ కోటనే ఆంగ్లేయులు జైలుగా మార్చారు.
జవహర్ లాల్ నెహ్రూను ఇక్కడే నిర్బంధించారు. ఆయన ఇక్కడే డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాశారు. ఇవన్నీ ఇందిరకు రాసిన లేఖలు. తర్వాతది మియాన్ వాలీ కేంద్ర కారాగారం. 1929లో ఢిల్లీలోని జాతీయ అసెంబ్లీలో బాంబులు వేసిన తర్వాత భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్లను ఇతర అనుచరులను బంధించిన జైలు ఇదే. ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ భాగంలో ఉంది. ఇక్కడ చూపుతున్న జాతి వివక్షకు నిరసనగా వారు 116 రోజుల పాటు నిరాహార దీక్ష చేయవలసి వచ్చింది. హిజ్బ్లీ నిర్బంధ శిబిరం. 1950 ఖరగ్పూర్లోని ఐఐటి సంస్థను స్థాపించిన భవనం ఒకనాడు భారత విప్లవ వీరులను బంధించిన కారాగారమే. అదే హిజ్బ్లీ నిర్బంధ శిబిరం. 1930లో దీనిని ఏర్పాటు చేశారు. 1931లో ఇద్దరు జైలు అధికారులు కాల్పులు జరపడంతో సంతోష్ కుమార్ మిత్రా, తారకేశ్వర్ సేనగుప్త్ అనే ఇద్దరు స్వతంత్ర సమరయోధులు చనిపోయారు. ఈ చర్యకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తర్వాత ఆ మృత వీరుల భౌతిక కాయాలను తీసుకురావడానికి బోస్ స్వయంగా వెళ్లారు. ఈ విషాదమే బోస్ తీవ్రంగా కదిలించిందని చెప్తారు. 1942లో దీన్ని మూసేశారు. తర్వాత యరవాడ కేంద్ర కారాగారం. ఇది మహారాష్ట్రలోని అతిపెద్ద కేంద్ర కారాగారం. 1871లో నిర్మించారు. పూనా నగర శివార్లలోని కోడిగుడ్డి ఆకృతిలో కట్టారు. అందుకే అండాసేల్ అంటారు. అత్యంత ప్రమాదకర వ్యక్తులుగా భావించిన ఉద్యమకారులను ఇక్కడికి తరలించేవారు. తిలక్, బోస్, గాంధీ, నెహ్రూ ఇక్కడ కొద్ది కాలం ఉండవలసి వచ్చింది. గాంధీ, డాక్టర్ అంబేద్కర్ మధ్య 1932 నాటి పూనా ఒప్పందం ఈ జైల్లోనే జరిగింది. ఇలా ఎందరో మహానుభావులు మగ్గిన ఈ జైళ్ళు అంటే ఎందుకు చెబుతున్నాను అంటే, ఏం జరిగినా, మా ప్రాణాలు పోయినా, మాకు రోగాలే వచ్చినా, మమ్మల్ని కాళ్ళు చేతులు చైన్లతో బంధించిన, స్వతంత్ర కాంక్షతో ఆ రోజు వాళ్ళు పోరాటం చేసిన తీరు స్వతంత్రం పొందిన ఈ దేశంలో నేటి యువతకు లేకపోవడం బాధాకరం. కనీసం ఇలాంటివి గుర్తు చేస్తేనైనా కాస్త యువతలో మార్పు వస్తుంది, మారాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానళ్లకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఆ వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతాయి. అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయూతనందించి నడిపించండి. పూర్తి బాధ్యత మీదే. దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.